ఈ రాష్ట్రంలో మహిళల పట్ల చిన్నారులు అంటే 3-4 సంవత్సరాల చిన్నారుల పట్ల జరుగుతున్నటువంటి దారుణాలు ఎలా ఉన్నాయంటే మనం అసలు మనుషుల మధ్యలో జీవిస్తున్నామా లేదంటే ఒక మృగాల మధ్యలో జీవిస్తున్నామా అని సందేహం కలుగుతుంది. ఇది నా నోటి నుంచి వచ్చిన మాట కాదండి, మనసులో నుంచి వచ్చినటువంటి మాట. దురదృష్టకరం ఏంటంటే ఎప్పుడు కూడా మహిళల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి రాకూడదు అనుకుని నేను మాట్లాడుతున్నా. కానీ ఖచ్చితంగా ఎక్కడో చోట ఏదో ఒకటి మరీ దారుణంగా ఈ సంవత్సర కాలం పాటు నుంచి ఆడపిల్లల పైన మహిళల పైన వయసుతో నిమిత్తం అంటే వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలమ్మల వరకు ఆడవాళ్ళ పైన అఘాయిత్యాలు అత్యాచారాలు, వాళ్ళ అత్యాచారం చేసిన తర్వాత అతి దారుణంగా కిరాతకంగా చంపేయడం చాలా దారుణం అనిపిస్తూ ఉంది. ఈ రోజు రీసెంట్ గా జరిగిందండి. అసలు అది వింటూ ఉంటే నిజంగా అసలు మనం ఈ రోజుల్లో మూగజీవాలు మృగాలే చాలా పద్ధతిగా వాటికి తెలివొచ్చి చాలా పద్ధతిగా మనుషులతో ఎలా ప్రవర్తించాలనేది కూడా వాళ్ళు అంటే ఒక హ్యూమన్ బీయింగ్ లాగా జంతువులు ఆలోచిస్తూ ఉన్నాయి రోజు. కానీ మనిషి అయి ఉండి జంతువుల్లా మృగాల్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. 4 సంవత్సరాల పసి పిల్ల పైన ఒకడు ఒళ్ళు తెలియకుండా కండ కావరం పట్టి కళ్ళు మూసుకుపోయి 4 సంవత్సరాలండి. ఏముంటుందండి 4 సంవత్సరాల పిల్లని ఆడపిల్లని చూస్తే వాడికి ఏం కలిగింది అసలు? చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కడపలో ఈరోజు జరిగినటువంటి సందర్భం, ఒక పెళ్లిలో ఒక 4 సంవత్సరాల పిల్ల, అలాగే ఆ పిల్లని వెంబడించి ఒక యువకుడు ఆ పిల్ల మీద ఆ పాప మీద అత్యాచారం చేసి అతి దారుణంగా చంపేయడం జరిగింది. ఇదే నా వ్యవస్థ అంటే. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నారు అంటే మనం అనుకుంటున్నాం కానీ ప్రతిసారి ఏదో విధంగా ఏదో ఒక సంఘటన జరగగానే దాని గురించి మాట్లాడుకుంటున్నాం, సైలెంట్ అయిపోతున్నాం. రేపో ఎల్లుండో మరి వంగల్పూడి అనిత హోమ్ మినిస్టర్, ఆవిడకేమో తీరిగ్గా మీటింగులకు వెళ్ళడం, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రెస్ మీట్ పెడితే వెంటనే దానికి ప్రతిచర్యగా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడున్నా సరే దాన్ని ఎటకారంగా వ్యంగ్యంగా మాట్లాడడం, లేదంటే గుళ్ళు గోపురాలు తిరగడం. ఈ పనిలో వాళ్ళకి నైట్ ఫంక్షన్స్ కానీ సెలబ్రేషన్స్ లో బాగా బిజీ అయిపోయి ఈ రాష్ట్రం ఎట్టిపోతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి రక్షణ భద్రత ఏ విధంగా ఇస్తున్నాం, అసలు ఆవిడ పోలీసు వ్యవస్థలో ఉన్నారా, ఆవిడ ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఒక హోమ్ మినిస్టరేనా అన్న విషయాన్ని కూడా మరిచిపోయి కేవలం ఆ హంగు ఆర్భాటాన్ని చూపించుకోవడానికి, లేదంటే చెప్పే కదా ప్రోటోకాల్ని ఫాలో చేసుకుని గుళ్ళన్నీ స్టేట్ వైడ్ గా ఉన్న గుళ్ళన్నీ కూడా ఫ్యామిలీతో సహా గుళ్ళన్నీ ఒక పక్కన బ్యాగ్ లో బైబిల్ అంటది, గుళ్ళన్నీ తిరిగేస్తుంది. అట్లాగే పార్టీలకి ఫంక్షన్లకి వాళ్ళ డబ్బాలు వాళ్ళు కొట్టుకోవడానికి, ఒకళ్ళ మీద ఒకళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి, జగన్మోహన్ రెడ్డిని పొద్దున్న లెగిస్తే ఆడిపోసుకోవడానికి, దానికే పనికొస్తుంది తప్ప ఆవిడ ఈరోజు పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనికొస్తుంది అంటే వాళ్ళు కేవలం కక్షపూరిత రాజకీయాలు చేసుకోవడానికి, వాళ్ళు టార్గెట్ చేసినటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానుల్ని ప్రతి ఒక్కరిని కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచడానికి మాత్రమే మన హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు పనిచేస్తున్నారే తప్ప ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దాన్ని తీవ్రంగా ఎవరైతే చేస్తున్నారో అలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు వేస్తే ఇలాంటి ఎందుకు రిపీటెడ్ గా జరుగుతూ ఉంటాయి. నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను, నేను ఆడవాళ్ళకి పక్షపాతిని అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి వంగల్పూడి అనిత, అలాగే డిసిఎం పిపిపి గారని పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు? ఎందుకు వీళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు? ఎన్ని సంఘటనలు ఇంకా మనం చూస్తూ ఉండాలి. ముఖ్యంగా పసిపిల్లల పైన అలా జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు అలా అత్యాచారాలు చేయడానికి గల కారణం ఏంటనేది తెలీదా? ఈరోజు సంవత్సర కాలం పాటలు అంటే వీళ్ళ అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాల వ్యవధిలో దాదాపు ఎంతమంది పైన అత్యాచారాలు జరిగాయి, ఎంతమంది బలి కావాల్సి వచ్చింది, అసలు వాటి గురించి మాట్లాడుతున్నారా? వాళ్ళు తీసుకున్న చర్యల గురించి తెలియపరుస్తున్నారా ప్రజలకి? ఇప్పుడు 4 ఏళ్ల ఆడపిల్లని ఏం చూసి వాడు ఇంత దారుణంగా ఆ పిల్ల పైన అత్యాచారం చేసి ఆ పాప పైన పసి కందు పైన లోకం గురించి కూడా ఇంకా సరిగా తెలియదు, ఏంటనేది ఏమి తెలియదు చిన్నపిల్లలకి. అంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఈ రోజు మనం బతుకుతూ ఉన్నాం. చంపేసేసి చాలా ధైర్యంగా ఒళ్ళంతా రక్తం మరకలతో వెళ్తే గ్రామస్తులు చూసి వాడిని పట్టుకుని 4 తగిలిస్తే అప్పుడు బయటికి విషయాన్ని చెప్పాడు. ఇది పరిస్థితి ఇలా ఉంది. మరి ఇలాంటి అఘాయిత్యాలు జరగడానికి కారణాలు ఏంటి? చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్తాడు. మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మేయడం అంటే ప్రజల ఆరోగ్యాన్ని ఇస్తున్నారా? మీరు ప్రజలకు ఆరోగ్యాన్ని ఇస్తున్నారా లేదంటే ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారా? నాణ్యమైన మద్యాన్ని
99 రూపాయలకే ఇచ్చేస్తున్నామని చెప్పేసి ప్రజలకి ఆశ పెట్టి, అంటే నాణ్యమైన మద్యం తాగితే ఆరోగ్యం వస్తుందా వల్ల మత్తు రాదా వాళ్ళకి? ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో అంటే వాళ్ళకి అన్ని స్పృహ ఉండే ఉంటారా? నాణ్యం అంటే ఏంటి? మద్యంలో నాణ్యం అంటున్నారు ఏంటి? వాళ్ళకి ఆరోగ్యం ఏమన్నా జబ్బులు ఏమన్నా నయమవుతాయా? వాళ్ళకు ఉండేటటువంటి షుగరు, బీపీ, థైరాయిడ్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, నిత్యం ఉండేటటువంటి గ్యాస్ ట్రబుల్ కానీ ఇలాంటివి ఏమన్నా కంట్రోల్ అవుతున్నాయా నాణ్యమైన మద్యం తాగితే? ఇలా ప్రజలకి ఇలాంటి సూక్తులు, నీతులు, లేదంటే ఎప్పుడు వినని విధంగా అట్రాక్ట్ చేసి కొత్త కొత్త పదజాలాలతో ఓట్లు వేయించుకొని ప్రజల యొక్క ఉసురుని ఈ రోజు మీరు పోసుకుంటూ ఉన్నారు. విచ్చలవిడిగా మద్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా. అంటే నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ కూడా అంత ఎక్కువగా ఉండవు. వీధికి ఒక బార్ షాపులు, బెల్ట్ షాపులు, ఓవర్ నైట్ అంతా కూడా. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మద్యం పాలసీ అని చెప్పేసి కేసుల్లో ఇరికించడం, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడాలంటే కూడా ఇది సందర్భం కాదు. కానీ మద్యం విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అప్పుడు రాత్రి కట్టడి ఉండేది. ఇప్పుడు మీరు ఏ టైం వెళ్ళినా సరే మరి మద్యం దొరుకుతుందంట. చాలా మంది ఎంక్వైరీ చేస్తే తెలిసింది. మరి వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి కమిషన్లు తీసుకొని మన ప్రభుత్వానికి కూడా ఆదాయం లేకుండా చేసి ఈ రోజు సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలేనటువంటి దీన స్థితిలో ఉండి కూడా కనీసం అవన్నీ చేయకపోయినా ఆడపిల్లలకి రక్షణ భద్రత కల్పించడంలో కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం, ఈ పోలీస్ వ్యవస్థ, ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత, వీళ్ళందరూ కూడా ప్రగల్భాలు పలికినటువంటి డీసీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఫెయిల్యూర్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత పెద్ద ఫెయిల్యూరా? సంపాదించుకోండి. మీరు వచ్చిందే దానికోసం కదా, కక్ష రాజకీయాలు చేయడానికి, మీరు సంపాదించుకోవడానికి వచ్చారు, చేస్తున్నారు. మరి పిల్లల పట్ల ఇలాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు దాని తీవ్రత కూడా అలాగే ఉండాలి కదా. రెండో వాడు చేయడానికి భయపడే విధంగా మీ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? తప్పు చేయని వాళ్ళని, పోస్ట్ ని ఫార్వర్డ్ చేసిన వాళ్ళని, వైఎస్ఆర్సీపీలో మీరు చేసినటువంటి పనికి మాలిన పనుల్ని ఖండించినందుకు ఇది కరెక్ట్ కాదు, ఈ ప్రభుత్వ వైఖరి ఇలా ఉంది అని ధైర్యంగా ముందుకొచ్చి చెప్పిన వాళ్ళని నానా రకాలుగా హింస పెట్టి ఒక టెర్రరిస్టుల్ని, ఉగ్రవాదుల్ని పట్టుకున్నట్టుగా మన కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ లో పల్గామాలో జరిగినటువంటి వాళ్ళు కూడా అలా చేయరు. అంత ఉగ్రవాదుల ఒక రకంగా మన భారతదేశం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపారు. ఏదో సామాన్యమైన ప్రజలు మీ కక్ష రాజకీయాల కోసం ఒక ఉగ్రవాదులను పట్టుకున్నట్టు, ఒక టెర్రరిస్టులను పట్టుకున్నట్టు, ఏదో ఒక స్మగ్లర్ను పట్టుకున్నట్టు, లేదంటే ఏదో కోట్లు బ్యాంకులకి కన్నాలు పెట్టేసేసండి, కోట్లు బ్యాంకుల్లో నుంచి లోన్లు తెచ్చుకొని ఐపీలు పెట్టేసి వెళ్ళిపోతారు కదా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్. అలాంటి వాళ్ళని మళ్ళీ ఏం చేయలేరు మీరు. వాళ్ళని పట్టుకున్నట్టుగా సామాన్య ప్రజలపైన మీ ప్రతాపం చూపిస్తూ, మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ, వాళ్ళని హింసిస్తూ, వాళ్ళపైన లేనిపోని కేసులు పెట్టి రాష్ట్రం అంతా తిప్పిస్తూ, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క క్షోభని ఈరోజు మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకున్నారు. కానీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని చేసినా ఏం చేసినా కూడా ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నారు, వీక్షిస్తూ ఉన్నారు. ఈ రోజు ప్రతి ఒక్కటి మీ ముందుకు వచ్చి ప్రతి వాళ్ళు, అంటే దానికి ఒక కేడర్ అవసరంలా, ఒక పదవి కానీ లేదా ఒక పార్టీ కానీ ఏమీ అవసరంలా, ఈరోజు మీరు చేస్తున్నది తప్పు అని చెప్పి చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్తారు.